సతీ తులసి. గురుదేవా, తులసి అంటే ఎవరు? ఆమె వృత్తాంతం ఏది? వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు, అతడి కుమారుడు హంసధ్వజుడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుప్రక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంజకముగా పాలిస్తున్నాడు. అతని భార్య మాధవి, గుణవతి, శీలవతి. కొంతకాలానికి ధర్మధ్వజుడికి మాధవి వలన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ సమయములో అన్నీ శుభాలే జరిగినాయి. దేవతలు పూలవాన కురిపించారు. పుట్టిన బిడ్డ అందాల రాశి, కుందనపు బొమ్మ. సర్వలక్షణ సమన్వితమైన ఆమెకు తులసి అని నామకరణము చేశారు. నామకరణం కాగానే పిల్ల 16 సంవత్సరాల బాలిక అయిపోయి విష్ణువును తప్ప వేరెవరిని వివాహమాడను అని చెప్పి బదరికావనానికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచాగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, సూర్యుడు. ఆ తరువాత ఆకులు మాత్రమే ఆహారముగా తీసుకుని 10,000 సంవత్సరాలు వర్షాకాలములో నీట మునిగి 10,000 సంవత్సరాలు శీతాకాలములో గాలిని ఆహారముగా తీసుకుంటూ చలిలో 30,000 సంవత్సరాలు ఈ రకముగా మొత్తం 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వనము కావాలో కోరుకో అన్నాడు. దానికి తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణునితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తమని శపించింది. అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలవాడు నా హంసతో పుట్టి నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు. అమ్మా, శ్రీకృష్ణుని చెలికాడు సుధాముడు. ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తున్న సమయములో రాధ చూసి శ్రీకృష్ణుని పరుషంగా మాట్లాడింది. దానికి కోపించిన సుధాముడు రాధతో, నువ్వు కృష్ణుని ఎందుకు తిడతావు అన్నాడు. అప్పుడు ఆమెకు సుధామునిపై కూడా కోపం వచ్చి రాక్షసుడుగా పుట్టమని అతన్ని శపించింది. ఆ సుధాముడు దానవ వంశములో పుట్టాడు. శ్రీకృష్ణులాగానే 4 చేతులు, బ్రహ్మ తేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖసూడు. అతడు నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలవాడు. ఆ తరువాత కాలములో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహమాడతావు. నీకు వృక్షరూపం వస్తుంది. విష్ణుమూర్తికి ప్రణాల కన్నా ప్రియురాలు అవుతావు అన్నాడు. కశ్యప ప్రజాపతికి ధనువునందు పుట్టినవాడు విప్రసిత్తు. ఇతడు హిరణ్యకశపుని సోదరి అయిన సింహికను వివాహమాడాడు. ఇతని కుమారుడు దంభుడు. దంభుడు పుత్ర సంతానం కోసం విష్ణుమూర్తిని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక కుమారుణ్ణి కన్నాడు. అతడి పేరు శంఖసూడు. శంఖసూడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచమిచ్చి, ఇది నీ వద్ద ఉన్నంత వరకు నీకు ఏ రకమైన ఆపద రాదు. బదరికావనములో తులసి అనే కన్య ఉన్నది, వెళ్ళి ఆమెను వివాహమాడు అన్నాడు. బదరికావనం చేరాడు శంఖసూడు. అక్కడ ఒంటరిగా ఉన్న తులసి కనిపించింది. దగ్గరకు పోయి పలకరించాడు. పరిచయం కాగానే 2 తనువులు పులకరించాయి. పూర్వజన్మల బంధం, దైవానుగ్రహం అలా ఉన్నాయి. ఒకరినొకరు కోరుకున్నారు. గాంధర్వ విధిని వారిని వివాహం జరిగిపోయింది. శంఖసూడు తులసిని తీసుకుని తమ రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి జరిగినదంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అందరూ జరిగిన దానికి చాలా ఆనందించారు. దంభుడు రాజ్యాన్ని కుమారుని కప్పగించి వానప్రస్థానానికి వెళ్ళిపోయి తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని అభీష్టం ప్రకారం పరిపాలిస్తున్నాడు శంఖసూడు. ఈ రకముగా కొంతకాలం గడిచింది. ఒక రోజున శుక్రాచార్యుడు శంఖసూడునితో, రాజా, దేవతలకు మనము చాలా కాలము నుండి విరోధమున్నది. దేవతలు మాయాపాయముతో మన పూర్వీకులను జయించారు. దేవతలను దెబ్బతీయగల సమర్థుడు ఇంతకాలానికి రాజైనాడు. నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతల గుండెలు అవిసిపోతున్నాయి. కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలను
పాలద్రోలి స్వర్గాన్ని ఆక్రమించవలసింది అన్నాడు. యుద్ధానికి ముహూర్తం నిత్యమయ్యింది. రాక్షససేన సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు. దేవదానవుల మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. 40 రోజులు గడిచినాయి. ఎవరూ వెనుకంజ వెయ్యటం లేదు. రాక్షసులు చాలామంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వారు అత్యుత్సాహము ముందుకు దూసుకుపోతున్నారు. చివరకు దేవసైన్యం అలసిపోయింది. విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు. చేతకానప్పుడు చెయ్యి కలపటమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ఆరంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసానుదాసులు అన్నాడు. తాను కూడా శంఖచూడని సామంతునిగా స్వర్గాన్ని ఏలతాను అన్నాడు. సంతోషించాడు శంఖచూడు. యుద్ధం ఆగిపోయింది. ఈ స్వర్గానికి ఇంద్రుని తన ప్రతినిధిగా నియమించి శోణితపురానికి వెళ్ళిపోయాడు శంఖచూడు. కాలం గడిచిపోతుంది. రాక్షసులదే పైచేయిగా రాజ్యం నడుస్తుంది. కానీ మునీశ్వరులు మాత్రం యజ్ఞయాగాలలో ఆవిర్భాగం దేవతలకే ఇస్తున్నారు. కాబట్టి ఇక కుంచి ఆవిర్భాగము తనకే చెల్లాలి అని శాసించాడు శంఖచూడు. మునులందరూ ఒప్పుకోలేదు. ఒప్పుకోని వారిని ముప్పు తిప్పలు పెట్టారు రాక్షసులు. యజ్ఞవాటికలను ధ్వంసం చేశారు. హోమకుండాలను అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువుని ఆశ్రయించారు. వారి గోడు విన్న విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుని నేను చంపడానికి కాదు, అతన్ని ఈశ్వరుడే సంహరించాలి. కాబట్టి కైలాసానికి పోయి శంకరుని శరణవేడండి అన్నాడు. మహర్షులంతా కైలాసానికి పోయి శంకరునికి మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చి పంపేశాడు. ఒక రోజున నారద మహర్షి శంఖచూడిని వద్దకు వచ్చి, రాక్షసరాజా, మహర్షులంతా శివునితో నీకు బాధలు పెడుతున్నావని, వాటిని ఇంకా భరించలేమని మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చాడు. కొద్ది రోజులలో శంకరుడు రుద్రగణాలను తీసుకుని నీ మీదకు యుద్ధానికి వస్తాడట. ఈ లోపుగా నువ్వే కైలాసం మీదకు దండెత్తితే ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు. దానవేంద్రునికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షస సేనలు కైలాసం వరకు కదిలాయి. యుద్ధం ప్రారంభమయ్యింది. పోరు ఘోరముగా జరుగుతోంది. దేవసేన అని కుమారస్వామి చిత్తైపోయాడు. కాళీ అతన్ని ఏమీ చెయ్యలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడిని దగ్గర కృష్ణకవచమున్నది. గతములో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మదుణ్ణి బహుకరించాడు. అది దగ్గర ఉన్నంత వరకు అతడికి అపజయం ఉండదు. ఇక అతని భార్య తులసి మహాపతివ్రత కాబట్టి అతడి దగ్గర నుంచి కవచాన్ని సంగ్రహించాలి. అతని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఆ రాక్షసుడు మరణించడు. అందుకని వ్యర్థ బ్రాహ్మణ రూపములో వచ్చి శంఖచూడిని కవచం దానమడిగాడు. వచ్చినవాడు విష్ణువని, తనకు కాలం తీరిపోయిందని తెలిసి కూడా కవచాన్ని దానం చేశాడు శంఖచూడు. ఆ కవచం ధరించి అచ్చు శంఖచూడిని లాగానే తయారయ్యి తులసి దగ్గరకు పోయి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు విష్ణుమూర్తి. ఆమె పాతివ్రత్యం చెడింది. పాశుపతంతో ఒక్క దెబ్బన శంఖచూడిని తల తెగనరికాడు శంఖచూడు. నిద్రా సమయములోను రతిక్రియ తరువాత మాయలు నిలవవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. తులసి కోపం హద్దులు దాటిపోయింది. మోసంతో తన శీలాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన విష్ణువును పాషాణమై పొమ్మని శపించింది. అప్పుడు విష్ణువు తులసిని ఓదార్చుతూ శంఖచూడిని శరీరములోని ఎముకలు శంకరజాతికి మూలమవుతాయి. వాటిలో పోసిన నీరు గంగాజలములా పవిత్రమవుతుంది. శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి, నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు. నీ శరీరం గండకీ నది రూపములో ప్రవహిస్తుంది. నువ్వు పవిత్రమైన తులసి వృక్షాన్ని అవుతావు. తులసి దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనమైపోతాయి. తులసి దళాలు నీటిలో వేసి స్నానము చేస్తే 1,000 తీర్థాలలో స్నానము చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే 1000 ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళం దానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలం వస్తుంది. మరణకాలములో తులసి తీర్థం గొంతులో పోస్తే ఆ జీవి పుణ్యలోకాలకు పోతాడు. నిత్యము తులసి తీర్థం త్రాగేవాడికి 1,00,000 అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది. తులసిని అగౌరవపరిచిన వాడు
నరకానికి పోతాడు. నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపములో ఉంటాను. అదే సాలగ్రామము. సాలగ్రామాలు లక్ష్మీనారాయణము, లక్ష్మీ జనార్దనము, రఘునాథము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రాజరాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీ నృసింహము అని అనేక రకాలుగా ఉంటాయి. వీటిని పూజించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ప్రతిదినము సాలగ్రామము, శంఖము, తులసులను పూజించేవాడు సరాసరి వైకుంఠానికి పోతాడు అని అనేక వరాలిచ్చాడు. అప్పటి నుండి తులసి వృక్షంగా మారిపోయింది. ఆమె శరీరం గండకీ నదిగా ప్రవహిస్తుంది. విష్ణువు సాలగ్రామ రూపములో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీ తులసి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. సతీ తులసి. గురుదేవా, తులసి అంటే ఎవరు? ఆమె వృత్తాంతం ఏది? వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు, అతడి కుమారుడు హంసధ్వజుడు. ఇతనికి 2 కుమారులు, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుప్రక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంజకముగా పాలిస్తున్నాడు. అతని భార్య